వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కేపీ రెడ్డి ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం నౌన్ సిరీస్లో నెక్స్ట్ టాపిక్ అయిన నౌన్స్ ఇన్ యాపోజిషన్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ నౌన్స్ ఇన్ యాపోజిషన్కి మీనింగ్ తెలుసుకోబోయే ముందు యాపోజిషన్ అంటే అర్థమైంది. యాపోజిషన్ అంటే పక్క పక్కన దగ్గరలో ప్లేస్ చేయడాన్ని యాపోజిషన్ అంటారు. సో ఇప్పుడు మనకు అర్థమైంది నౌన్స్ ఇన్ యాపోజిషన్ అంటే రెండు నౌన్స్ ఒకే వ్యక్తిని సూచిస్తున్నారు, వాటిని ఒకే సెంటెన్స్లో పక్క పక్కన ప్లేస్ చేస్తే కనుక అటువంటి రెండు నౌన్స్ని మనం నౌన్స్ ఇన్ యాపోజిషన్ అంటాం. అందుకే అది నౌన్ కాదు, ఒకటి కన్నా ఎక్కువ ఉంది కాబట్టి నౌన్స్ ఇన్ యాపోజిషన్ అని అంటారు. ఇప్పుడు దీని టెక్స్ట్ బుక్ డెఫినేషన్ చూడండి. ఇఫ్ టూ నౌన్స్ ఆర్ నౌన్ ఫ్రేజెస్, నౌన్స్ కావచ్చు నౌన్ ఫ్రేజెస్ కావచ్చు, మిక్స్డ్ కూడా ఉండొచ్చు, నో ప్రాబ్లం. దే బోత్ మస్ట్ బి రెఫరింగ్ టు ద సేమ్ పర్సన్ లేదా వస్తువు. ఆ రెండు కూడా ఒకే వ్యక్తిని లేదా వస్తువులను సూచిస్తుండాలి. అటువంటి నౌన్స్ లేదా నౌన్ ఫ్రేజెస్ని పక్క పక్కన ఇఫ్ దే ఆర్ ప్లేస్డ్ సైడ్ బై సైడ్ ఆర్ క్లోజ్ టుగెదర్, అట్లాంటి నౌన్స్ ఏమంటారు? నౌన్స్ ఇన్ యాపోజిషన్ అంటారు. అండ్ ఒక పంక్చుయేషన్, ఒక ఇంపార్టెంట్ పంక్చుయేషన్ రూల్ ఏంటంటే ద నౌన్స్ ఇన్ యాపోజిషన్ ఆర్ ఆల్వేస్ సపరేటెడ్ బై ఏ కామా. వీటిని కామాతో సపరేట్ చేస్తారు. ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మోదీ ఒక సెంటెన్స్ చెప్తున్నారు. మోదీ ఈజ్ కమింగ్ హియర్ టుమారో అంటున్నారు. కమింగ్ హియర్ టుమారో. ఇట్లా మీరు ఏదో సెంటెన్స్ చెప్పారు. సపోజ్ మోదీ అంటే ఎవరో తెలియని వాళ్ళు ఉన్నారు గ్రూప్లో. వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఇది కంప్లీట్ చేయగానే హూ ఇస్ మోదీ అని అడుగుతారు కదా. సాధారణంగా మోదీ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, కానీ ఊహించుకుందాం అట్లాంటి సిచ్యువేషన్. అప్పుడు మనం ఏమంటాం? అవర్ పిఎం అని అంటారు, లేదా ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటారు. అవర్ పిఎం. ఇప్పుడు చూడండి, మోదీ అన్న అవర్ పిఎం అన్న ఈ రెండు నౌన్స్ కూడా ఒకే వ్యక్తిని సూచిస్తున్నాయి కదా. అట్లాంటప్పుడు ఈ రెండు నౌన్స్ ఒకటే వ్యక్తిని సూచిస్తున్న ఈ రెండు నౌన్స్ని కూడా మనం పక్క పక్కన ఒకటే సెంటెన్స్లో ప్లేస్ చేసినాం, ఒక నౌన్ పక్కన ఒకటి. ఇటువంటి నౌన్స్ని మనము నౌన్స్ ఇన్ యాపోజిషన్ అని అంటాం. సాధారణంగా నౌన్స్ ఇన్ యాపోజిషన్లో ఒక నౌన్ ఉంటుంది, ఇంకోటి నౌన్ ఫ్రేజ్ ఉంటుంది, ఫ్రేజ్ రూపంలో ఉంటుంది. అట్లాంటప్పుడు రూల్ ఏంది? పంక్చుయేషన్ రూల్ చాలా ఇంపార్టెంట్. ఇది పంక్చుయేషన్ రూల్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడిగారు. ఈ రెండింటిని కామాలతో సపరేట్ చేయాలి, రెండింటిని కామాలతో సపరేట్ చేయాలి. ఓకే, నౌన్ ఫ్రేజ్ ఇన్ యాపోజిషన్కి ముందు లేదా సెకండ్ నౌన్ ఇన్ యాపోజిషన్ ఉంది కదా, దానికి ముందు తర్వాత సాధారణంగా కామాలు వస్తాయి. ఒకవేళ ఇది సెంటెన్స్ ఎండ్కి వచ్చింది అనుకోండి, ఐ మెట్ మోదీ అని అన్నారు అనుకుందాం. ఐ మెట్ మోదీ. దాని తర్వాత అవర్ పిఎం అని చెప్పింది. ఐ మెట్ మోదీ అవర్ పిఎం. ఇప్పుడు పైన ఇచ్చిన ఈ రెండు నౌన్స్ని కూడా సెంటెన్స్ ఎండ్లో ప్లేస్ చేసాం, మోదీ అవర్ పిఎం. ఇట్లాంటప్పుడు అవర్ పిఎం అనే నౌన్ ఫ్రేజ్ ఇన్ యాపోజిషన్కి ముందు మాత్రం కామా వస్తే సరిపోతుంది, లాస్ట్కి ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి. ఇది బాగా నోటీస్ చేయండి. పంక్చుయేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడిగారు. ఇప్పుడు ఈ రెండు నౌన్స్లో దీన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు అనేది చూసాం. ఈ పేర్లు కూడా మీరు ఐడెంటిఫై చేయాలి, ఎందుకంటే ఆ పేర్లను బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ అడిగారు. ద నౌన్ ఈజ్ రెఫర్ టు యాజ్ యాపోజిటివ్ నౌన్. పైన చూసిన ఎగ్జాంపుల్లో మోదీ అనేది ఉంది కదా, దాన్ని ఏమంటారు? యాపోజిటివ్ నౌన్ అని అంటారు. దాని తర్వాత వచ్చిన నౌన్ ఫ్రేజ్ ఉంది కదా, అవర్ పిఎం అని, దాన్ని ఏమంటారు? యాపోజిటివ్ ఫ్రేజ్ అనొచ్చు, యాపోజిటివ్ నౌన్ ఫ్రేజ్ అనొచ్చు, లేదా నౌన్ ఫ్రేజ్ ఇన్ యాపోజిషన్ అని కూడా వెళ్ళవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నేమ్స్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడిగిండ్రు, పంక్చుయేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడిగిండ్రు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసాం. రవీంద్రనాథ్ ఠాగూర్ ద విశ్వకవి ఇస్ ద ఆథర్ ఆఫ్ గీతాంజలి. రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ అన్న అతనికి ఇచ్చిన ఒక బిరుదు ఉంది, టైటిల్, అదేంది? విశ్వకవి. ఈ రెండు కూడా ఒకే వ్యక్తిని సూచిస్తున్నాయి కదా, ఒకే వ్యక్తిని సూచిస్తున్నాయి. అట్లాంటప్పుడు ఈ రెండు నౌన్స్ ఏమంటాం? నౌన్స్ ఇన్ యాపోజిషన్ అని అంటాం. ఓకే, వీటిలో యాపోజిటివ్ నౌన్ ఏంది? ఆయన పేరు రవీంద్రనాథ్ ఠాగూర్. యాపోజిటివ్ ఫ్రేజ్ ఏంది? విశ్వకవి. ఇట్లా ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఈ క్వశ్చన్ చూద్దాం. 2018 ఏపీ టెట్ పేపర్ 2లో అడిగిండ్రు. కమల హర్ ఎల్డెస్ట్ డాటర్ ఆ విడో గాట్ అప్ రిలక్టెంట్లీ. రిలక్టెంట్లీ అని అంటే అయిష్టంగా ఏదైనా పనిని చేస్తే రిలక్టెంట్లీ చేసిండ్రు అని అంటారు. ఎవరు ఫోర్స్ వల్ల, ఇష్టం లేకుండా బలవంతంగా చేస్తారు కదా, అట్లాంటి ఆ నేచర్ని, ఆ తీరుని, పనిచేసే తీరుని రిలక్టెంట్లీ అని అనే అడ్వర్బ్తో డిఫైన్ చేస్తారు. ఇక్కడ చూడండి, కమల ఎవరో ఒక ముసలామె పేరు చెప్పి ఆమె ఎల్డెస్ట్ డాటర్ అంటే ఈమె. ఈ రెండు పేర్లు కూడా ఒకే వ్యక్తిని సూచిస్తున్నాయి కదా, కమల అనే ఆమెను. సో ఇవేమైతే నౌన్స్ ఇన్ యాపోజిషన్. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, అండర్లైన్ పార్ట్ ఏదైతే ఉంది కదా, హర్ ఎల్డెస్ట్ డాటర్ విడో అన్నది, ఇది ఏంది అని అడుగుతున్నాం. నౌన్ క్లాజా? కాదు కదా, రైట్. అడ్వర్బియల్ ఫ్రేజ్? ఇవేవి కాదు, సింపుల్ డైరెక్ట్ ఆన్సర్, నౌన్ ఫ్రేజ్ ఇన్ యాపోజిషన్ కదా. రెండు నౌన్స్ ఒకే వ్యక్తిని సూచిస్తూ సెంటెన్స్లో పక్క పక్కన వస్తే కనుక వాటిని ఏమంటారు? నౌన్స్ ఇన్ యాపోజిషన్. దాంట్లో ఫ్రేజ్ రూపంలో ఉన్న నౌన్కి ఇచ్చిన పేరేంది? ఇంతకుముందే చూసాం, ఆ నౌన్ ఫ్రేజ్ ఇన్ యాపోజిషన్. సో ఆప్షన్ 4 ఇస్ యువర్ కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆప్షన్. ఈ నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ఈ నెక్స్ట్ క్వశ్చన్ 2018 ఏపీ టెట్కమ్ టీఆర్టీ పీజీటీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీలో అడిగారు. సెలెక్ట్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ పంక్చుయేషన్. Although this question is related to nouns in apposition, it is specifically asking you question based on punctuation. దీంట్లో పంక్చుయేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. పంక్చుయేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఆప్షన్ 1 చూసాం. జుగల్ అండ్ పావని అని ఎవరో ఇద్దరు భార్య భర్తలు ఉన్నారంట. వాళ్ళని ఏమని ఐడెంటిఫై చేస్తున్నారు? ద కపుల్ ఫ్రమ్ నెక్స్ట్ డోర్, అంటే పక్కింటి జంట, పక్కింటి ఫ్యామిలీ. ఈ రెండు కూడా ఒకే ఫ్యామిలీని సూచిస్తున్నాయి కదా. అట్లాంటప్పుడు ఈ రెండు నౌన్స్ ఏమైతే? నౌన్స్ ఇన్ యాపోజిషన్, రైట్. నౌన్స్ ఇన్ యాపోజిషన్. ఇప్పుడు నౌన్స్ ఇన్ యాపోజిషన్ పంక్చుయేషన్ రూల్ ఏంది? నౌన్ ఫ్రేజ్ ఇన్ యాపోజిషన్కి ముందు తర్వాత కామా వచ్చిండాలి. వచ్చింది కదా ఇక్కడ. ఎస్, దట్ సీమ్స్ కరెక్ట్ కదా. దీన్ని పక్కన పెట్టండి. మిగిలిన 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసిన తర్వాతనే అది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది.
ఇక్కడ చూడండి, జుగల్ అండ్ పావని ద కపుల్ ఫ్రమ్ నెక్స్ట్ డోర్ అన్నది నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్. దాని తర్వాత కామా వచ్చింది, కానీ దాని ముందు కామా ఉందా ఇక్కడ? లేదు కదా, దాన్ని తీసుకో ఇక్కడ పెట్టండి. అది కరెక్టా? నో. ఆప్షన్ 2 ఇస్ గాన్. థర్డ్ వన్, జుగల్ అండ్ పావని ద కపుల్ ఫ్రమ్ నెక్స్ట్ డోర్, తర్వాత కామా వచ్చింది, ముందు కామా వచ్చింది, కానీ ఇక్కడ చూడండి ఒక ఎక్స్ట్రా కామా వాడిండ్రు. పంక్చుయేషన్ వైజ్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. అందుకే ఆప్షన్ 3ని ఎలిమినేట్ చేసాం. జుగల్ అండ్ పావని ద కపుల్ ఫ్రమ్ నెక్స్ట్ డోర్ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ ఇది. దాని తర్వాత ముందు కామా వచ్చింది. జుగల్ అండ్ పావని మధ్యలో ఏమీ కామా లేదు, కానీ ఇక్కడ చూడండి ద కపుల్ కామా ఫ్రమ్ నెక్స్ట్ డోర్ అని ఇచ్చారు. ఇట్లా ఉంటుందా? నో, రైట్. ఆప్షన్ 4 ఈజ్ ఆల్సో గాన్. సో ఆప్షన్ 1 ఈజ్ యువర్ కరెక్ట్ ఆప్షన్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ 2018 తెలంగాణ గురుకులం ఎగ్జామ్లో అడిగారు. ఈ క్వశ్చన్లో మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయినాయి. అది నౌన్ ఫ్రేజెస్ ఇన్ అపోజిషన్ అండ్ ఆల్సో నౌన్ ఫ్రేజెస్ బేస్డ్ కాన్సెప్ట్ కూడా ఇన్వాల్వ్ అయింది. అట్లనే దీంట్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఆఫ్ అడ్జెక్టివ్స్ కూడా ఇన్వాల్వ్ అయింది. సి గైస్, ఎప్పుడన్నా నౌన్ ఫ్రేజెస్లో వన్ ఆఫ్ తర్వాత వచ్చింది, వన్ ఆఫ్తో స్టార్ట్ అయిందంటే ఏదన్నా నౌన్ ఫ్రేజ్ తర్వాత వచ్చే నౌన్ ప్లూరల్లో ఉండాలి. ప్లూరల్ నౌన్ అయి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ నౌన్లో ఎస్ ఉండాలి మీకు కంపల్సరీగా, ప్లూరల్ నౌన్. ఇంకొకటి సూపర్లేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ ఉంటుంది కదా, ఎస్టీ లేదా ఈఎస్టీతో ఎండ్ అయిన అడ్జెక్టివ్, దానికి ముందు ది అనే ఆర్టికల్ కంపల్సరీగా రావాలి. ఈ రెండు రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రజెంట్లీ చేస్తున్న నౌన్ ఫ్రేజెస్ ఇన్ అపోజిషన్ రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒక సెంటెన్స్ ఇచ్చిన క్వశ్చన్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ ఫిలాసఫర్ అ మ్యాన్ ఆఫ్ లెర్నింగ్ అండ్ విజ్డమ్ వాజ్ రామకృష్ణ పరమహంస. ఇక్కడ మనకు ఒకటి ఏమర్థమవుతుంది, రామకృష్ణ పరమహంసని రెండు నౌన్ ఫ్రేజెస్ యూజ్ చేసి డిస్క్రైబ్ చేస్తున్నారు. అదేంటి, ఫస్ట్ ఏమో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ ఫిలాసఫర్ అంట, ఏ మ్యాన్ ఆఫ్ లెర్నింగ్ అండ్ విజ్డమ్ అంటే ఈ రెండు కూడా రామకృష్ణ పరమహంస అనే డిఫైన్ చేస్తున్నాయి కాబట్టి ఇవి నౌన్ ఫ్రేజెస్ ఇన్ అపోజిషన్ అనుకోవచ్చు, లేదా నౌన్స్ ఇన్ అపోజిషన్. కాకపోతే ఇక్కడ రెండు కూడా ఫ్రేజెసే కదా, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ ఫిలాసఫర్, ఏ మ్యాన్ ఆఫ్ లెర్నింగ్ అండ్ విజ్డమ్, ఈ రెండు కూడా ఫ్రేజెస్ కాబట్టి నౌన్ ఫ్రేజెస్ ఇన్ అపోజిషన్ అందాం వీటిని. ఇప్పుడు ఈ రూల్ చూడండి, వన్ ఆఫ్తో స్టార్ట్ అయితే కనుక తర్వాత వచ్చే నౌన్ ప్లూరల్లో ఉండాలి కదా. ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ ఫిలాసఫర్స్ అని ఉండాలి. ఇక్కడ అక్కడ ఉందా? లేదు. కాబట్టి మీకు ఒరిజినల్గా ఇచ్చిన సెంటెన్స్ రాంగ్. దీని కరెక్ట్ ఫామ్ కనుక్కోవాలంటే ఏం చేయాలా? వన్ ఆఫ్తో స్టార్ట్ అయింది అని అంటే దాని తర్వాత వచ్చిన ప్లూరల్లో ఉన్న ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 వన్ ఆఫ్తో స్టార్ట్ కాలి, ఆప్షన్ 2 కూడా స్టార్ట్ కాలి. ఆప్షన్ 3 చూడండి, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ ఫిలాసఫర్స్ ప్లూరల్తో స్టార్ట్ అయింది, దట్ ఈస్ ఫైన్. ఆప్షన్ 4 చూడండి, వన్ ఆఫ్తో స్టార్ట్ అయింది, గ్రేట్ ఇండియన్ ఫిలాసఫర్ అని ఉంది. ఇది రాంగ్ కదా. వన్ ఆఫ్తో స్టార్ట్ అయితే కనుక తర్వాత వచ్చిన నౌన్ ప్లూరల్లో ఉండాలి, కానీ ఇది సింగులర్లో ఉంది. ఆప్షన్ 4ని ఎలిమినేట్ చేసినాం. ఇప్పుడు ఈ సెకండ్ రూల్ గురించి డిస్కస్ చేసాం కదా, ఏదైనా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఎస్టీ లేదా ఈఎస్టీతో ఎండ్ అయిన అడ్జెక్టివ్ ఉంది అంటే కనుక సూపర్లేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్, దానికి ముందు ద అనే ఆర్టికల్ రావాలి. ఆప్షన్ 1 చూడండి, గ్రేటెస్ట్ అని వచ్చింది, సూపర్లేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్, ఈఎస్టీతో ఎండ్ అయింది, దాని ముందు ద ఉందా, మిస్సింగ్ కాబట్టి ఆప్షన్ 1ని కూడా ఎలిమినేట్ చేసాం. ఇప్పుడు మనకు ఉన్నది ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3. వన్ గ్రేటెస్ట్, ఇది కూడా గ్రేటెస్ట్ ఈఎస్టీతో ఎండ్ అయింది, దాని ముందు ద వచ్చిందా? నో. కాబట్టి ఆప్షన్ 2ని కూడా ఎలిమినేట్ చేసాం. వాట్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్? వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అని వచ్చింది, సూపర్లేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్, దానికి ముందు ద వచ్చింది, వన్ ఆఫ్తో స్టార్ట్ అయితే తర్వాత వచ్చే నౌన్ ప్లూరల్లో ఉండాలా, ఉంది అక్కడ. ఏ మ్యాన్ ఆఫ్ లెర్నింగ్ అండ్ విజ్డమ్ అనేది ఇది ఇంకో నౌన్ ఫ్రేజ్. ఇవి రెండు పక్క పక్కన ప్లేస్ చేసాం, దానికి ముందు తర్వాత కామరాలో వచ్చింది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇట్లా అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. ఈ నెక్స్ట్ క్వశ్చన్ మోడల్ స్కూల్స్ టీజీటీలో అడిగారు. ఇక్కడ మీరు ఒక్క ఆప్షన్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. కరెక్ట్ ఆప్షన్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తే కూడా దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ అచీవ్మెంట్. కాబట్టి దానిపైన కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తాం మనం ఇక్కడ. నౌ ఇన్ ది సెంటెన్స్ ఇట్ ఈస్ ఫులిష్ టచింగ్ ఎ లైవ్ వైర్, ద ఫంక్షన్ ఆఫ్ జెరండ్ టచింగ్ అనేది ఏంది? జెరండ్ టచింగ్ ఉంది కదా పైన ఇచ్చిన సెంటెన్స్లో. ఇట్ ఈస్ ఫులిష్ టచింగ్ ఎ లైవ్ వైర్ అనే సెంటెన్స్లో టచింగ్ అనే జెరండ్ ఉంది, దాని ఫంక్షన్ ఏది ఈ సెంటెన్స్లో అని అడుగుతున్నాం. నౌ ఆప్షన్స్ చూడండి, సబ్జెక్ట్ ఆఫ్ ఇట్, ఆబ్జెక్ట్ ఆఫ్ ఇట్ ఇన్ అపోజిషన్ టు ప్రొనౌన్ ఇట్. ఇది మన పాయింట్ ఆఫ్ కన్సర్న్. ఓకే, ఇది అపోజిషన్లో ఉండాలని అంటే అపోజిషన్ టు ప్రొనౌన్ ఇట్ అంటున్నాడు కదా, ఇట్కి అపోజిషన్లో రావాలంటే ఇట్ పక్కనే రావాలి కదా టచింగ్ అన్నది. అండ్ అట్లా వచ్చి దానికి టచింగ్కి ముందు తర్వాత కామా ఉండాలి. అట్లాంటప్పుడే దాన్ని నౌన్ ఇన్ అపోజిషన్ లాగా కన్సిడర్ చేయగలుగుతాం. అక్కడ వచ్చిందా? రాలేదు. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ నాట్ కరెక్ట్ ఆప్షన్ హియర్. ఇక్కడ మనం సక్సెస్ఫుల్లీ ఒక ఆప్షన్ని ఎలిమినేట్ చేయగలిగినాం. ఇప్పుడు చూడండి, ఒకవేళ కనుక మీరు నా ప్రీవియస్ వీడియోస్ని బాగా ఫాలో అయితే నేను చెప్పిన ప్రతి పదాన్ని క్యాచ్ చేయగలిగితే దీని ఆన్సర్ మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఆన్సర్ తెలియకుండా రాబట్టచ్చు. ఎట్లా చూసామా? సబ్జెక్ట్ ఆఫ్ ఇట్ అన్నది ఇచ్చిన ఆప్షన్ 1 కదా, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఒక్కసారి ఇక్కడ వీడియోని పాజ్ చేసి ఎందుకు ఎలిమినేట్ చేయొచ్చో ఆలోచించండి. ఆప్షన్ 2ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అని మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ కనుక పర్ఫెక్ట్గా చూసింటే ఒకసారి పాజ్ చేసి ఆలోచించండి ఎందుకు అనేది. సి గైస్, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ అనేది సెంటెన్స్కి ఉండదు, పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్లో మనం ఇది డిస్కస్ చేసాం. ఈ పాయింట్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ అనేది వర్బ్ పరంగా ఉంటాయని అక్కడ డిస్కస్ చేసాం కదా, అక్కడ నేర్చుకున్నాం కదా. సెంటెన్స్లో సబ్జెక్ట్ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ కాదు,
వర్బ్ యొక్క సబ్జెక్ట్, వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ అని అనుకున్నాం. అందుకని ఆ పాయింట్ని బేస్ చేసుకొని వర్డ్ ప్లేతో మనం దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇట్ అనేది ఈ సెంటెన్స్ చూడండి, ఈజ్ అన్నది వర్బ్ కదా, ఇట్ ఈజ్ ద సబ్జెక్ట్ కదా. సబ్జెక్ట్ ఇట్ అనేది సబ్జెక్ట్, మళ్ళీ దానికి సబ్జెక్ట్ ఉంటుందా? వర్బ్ యొక్క సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్కి సబ్జెక్ట్ ఉంటుంది, కానీ సబ్జెక్ట్కి సబ్జెక్ట్ ఉంటుందా? ఉండదు కదా. అందుకే ఆప్షన్ 1ని ఎలిమినేట్ చేసినాం. అట్లనే ఇట్ అనేది సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ ఒక ఆబ్జెక్ట్ ఉంటుందా? ఉండదు కదా. ఆప్షన్ 2ని కూడా ఎలిమినేట్ చేసినాం. ఆటోమేటిక్గా ఏమైంది? కాంప్లిమెంట్ ఆఫ్ ఇట్ అయింది. కాంప్లిమెంట్ ఆఫ్ ఇట్ అనేది తెలియకపోయినా కూడా మనం అది కాంప్లిమెంట్ ఆఫ్ ఇట్ అనేది కరెక్ట్ ఆప్షన్ అని కనుక్కోగలిగినాం. అండ్ బై ద వే ఈ కాంప్లిమెంట్ని కూడా మనం డిస్కస్ చేసినాం. ఎట్లా? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్, సబ్జెక్ట్ కాంప్లిమెంట్, వర్బ్ కాంప్లిమెంట్, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని ఒక లెసన్ చేసుకున్నాం. ఆ వీడియో చూడండి మీరు, అదే పేరుతో ఉంటుంది. దిస్ ఇస్ హౌ యూ ఐడెంటిఫై గైస్. కొంచెం అటెంటివ్ ఉంటే కనుక స్కోరింగ్ మార్క్స్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. ఈ వీడియోస్ చూసిన తర్వాత, ఈ కోర్స్ నా ఛానల్లో ఈ వీడియోస్ చూసిన తర్వాత కోర్స్ని కనుక మిస్ చేయకుండా అన్ని వీడియోస్ చూసి ప్రతి సెంటెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసినానంటే ఎటువంటి క్వశ్చన్కైనా ఆన్సర్ రావట్టడం చాలా చాలా ఈజీ. సో దట్ ఈస్ అబౌట్ నౌన్స్ ఇన్ అపోజిషన్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్కి పోదాం. ఈ నెక్స్ట్ టాపిక్ పేరు నౌన్స్లో నౌన్స్ ఆబ్టైన్ ఫ్రమ్ అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ నుంచి కూడా మనం నౌన్స్ రావట్టచ్చు. ఎట్లా? అడ్జెక్టివ్స్ గురించి బేసిక్స్ తెలిసే ఉంటాయి కదా మీకు. హీఈస్ ఏ రిచ్ కిడ్ అని అంటుంటారు. హీఈస్ ఏ రిచ్ పర్సన్. హీఈస్ ఎ రిచ్ పర్సన్. ఇప్పుడు ఇది అడ్జెక్టివ్ రైట్. ఇట్లాంటి అడ్జెక్టివ్స్ని పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్స్ అంటాం. పాజిటివ్ అంటే బేసిక్ అడ్జెక్టివ్స్ తెలుసు కదా. అడ్జెక్టివ్స్లో పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీస్ ఉంటాయి. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో డిస్కస్ చేస్తాం కదా మనం. ఇప్పటికైతే ఇది గుర్తుపెట్టుకొని, పాజిటివ్ డిగ్రీ అంటే బేసిక్ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్స్. ఇట్లాంటి అడ్జెక్టివ్స్ని తీసుకొని దీన్ని మనం నౌన్ లాగా మార్చొచ్చు. ఎట్లా మారుస్తామనంటే, ఈ పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ని తీసుకొని దీనికి ముందు ద పెట్టేసేయండి, అప్పుడు అది నౌన్ అయిపోతుంది. ద రిచ్ అని అన్నారు అని అంటే ఇది నౌన్ అవుతుంది. యాక్చువల్లీ దిస్ ఈజ్ అ నౌన్ ఫ్రేజ్, కానీ నౌన్ లాగా కన్సిడర్ చేయండి. నౌన్ ఫ్రేజ్ అన్న నౌన్ అన్న సేమ్ కదా. ద రిచ్ అని అంటే అది నౌన్ అయిపోతుంది. అట్లనే పోర్కి కూడా ద పోర్ అన్న, ఓకే. ద సిక్ అంటే జబ్బు పడిన వారు అని చెప్పడానికి ద సిక్ అంటుంటారు, SICK. ఇట్లాంటివన్నీ కూడా నౌన్స్ లాగా పనిచేస్తాయి. ఒకవేళ మీకు క్వశ్చన్లో, ఎగ్జామినేషన్లో క్వశ్చన్లో ద రిచ్ అని ఇచ్చి, రిచ్ని అండర్లైన్ చేసి ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి అడ్జెక్టివ్, నౌన్, ప్రొనౌన్, అడ్వర్బ్ అని ఇచ్చింది అనుకోండి, అదేమవుతుంది? దీని అడ్జెక్టివ్ లాగా ట్రీట్ చేయదని గైస్. ఆర్టికల్ ఎక్కడొచ్చినా దాని పక్కన నౌన్ కంపల్సరీ కనిపించాలి. కొన్నిసార్లు ఆర్టికల్కి నౌన్కి మధ్యలో అడ్జెక్టివ్స్ ఉండొచ్చు. ఇక్కడ ఇది అడ్జెక్టివ్ కాదు, దాని పక్కన వచ్చిన నౌన్ కాబట్టి దీన్ని నౌన్ లాగా ట్రీట్ చేయండి. రిమెంబర్ దిస్ పాయింట్. అడిగిన ఒక క్వశ్చన్ అడిగినారు, ద పక్కన ఒక పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ ఇచ్చి దాన్ని అండర్లైన్ చేసి ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ అన్నారు. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి దాన్ని అడ్జెక్టివ్ అని ఆప్షన్స్ పెట్టొచ్చు అంటారు అని నేను అనుకుంటున్నాను. రిమెంబర్, ఆర్టికల్ పక్కన రాగలిగినది హైయెస్ట్ ప్రయారిటీ ఉన్నది నౌన్ మాత్రమే. అక్కడ చూడడానికి అది అడ్జెక్టివ్ లాగా కనిపిస్తున్నా కూడా, పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ లాగా కనిపిస్తున్నా దాన్ని నౌన్ లాగా ట్రీట్ చేయండి. డిఫరెన్స్ చూడండి, ద రిచ్కి దీనికి డిఫరెన్స్ చూడండి. ద రిచ్ పీపుల్, ద రిచ్ అండ్ ద రిచ్ పీపుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ద రిచ్, ఇక్కడ ద రిచ్ పీపుల్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ద అన్నది ఆర్టికల్ కదా, దీనికి అటాచ్ నౌన్ ఏంది? పీపుల్. ఇక్కడ రిచ్ అన్నది ఏమైంది? అడ్జెక్టివ్ అయింది. కానీ ఇక్కడ ఆర్టికల్ దీని అడ్జెక్టివ్ అని అన్నారు అనుకోండి, ఇది రాంగ్ అవుతుంది. ఎందుకు? ఆర్టికల్ ఎక్కడెక్కడ వచ్చిందో మీకు పక్కన నౌన్ కనిపించాల్సిందే. ఇక్కడ పీపుల్ అన్న నౌన్ వచ్చింది కాబట్టి దానికి ముందు వచ్చిన పదం ఆర్టికల్కి నౌన్కి మధ్యలో వచ్చిన పదం సాధారణంగా అడ్జెక్టివ్ అవుతుంది కాబట్టి ఇక్కడ అడ్జెక్టివ్ అయింది. ఇక్కడ దా తర్వాత ఏదైనా నౌన్ కనిపిస్తుందా మీకు? లేదు కదా. అట్లాంటప్పుడు ఈ అడ్జెక్టివే మీకు నౌన్ లాగా పనిచేస్తున్నారు. ఈ రూల్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ద పక్కన పోర్ అనే అడ్జెక్టివ్ పెడితే పోర్ అన్నది కూడా నౌన్ అవుతుంది. ఇది మొత్తం కూడా నౌన్ లాగా ట్రీట్ చేయాలి మీరు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ రూల్ ఏంటి అని అంటే, ఈ నౌన్ ప్లూరల్ నౌన్ అవుతుంది. ద సిక్, ద రిచ్, ద పోర్ అన్నది ప్లూరల్ నౌన్స్. ఇవన్నీ కూడా చూడడానికి అవి సింగులర్ నౌన్స్ లాగా కనిపిస్తున్నాయి కానీ ప్లూరల్ నౌన్స్. ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే కాంకర్డ్ అనే లెసన్ ఉంది అని చెప్పుకున్నాం కదా. కాంకర్డ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ని కాంకర్డ్ అంటారు. దీని బేస్ కూడా క్వశ్చన్స్ అడిగింది. చూద్దాం ఆ క్వశ్చన్స్ ఏంటో ఇప్పుడు. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్కి ఒక ఎగ్జాంపుల్, రిచ్ ఫార్మర్ అంటే ఫార్మర్ అన్నది నౌన్ అవుతుంది, రిచ్ అన్నది అడ్జెక్టివ్ అవుతుంది కదా. ఇది పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్. దీన్ని తీసుకొని దాని ముందు దా పెట్టేసి ఇది మొత్తం ఏమైపోతుంది? నౌన్ అయిపోతుంది. యాక్చువల్గా దీని మీనింగ్ ఏంది? ద రిచ్ పీపుల్ అని అర్థం. ఇది ప్లూరల్, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ప్లూరల్ నౌన్స్ అవుతాయి. అట్లనే పోర్ మ్యాన్లో పోర్ అన్నది అడ్జెక్టివ్, దాన్ని తీసుకుని దాని ముందు దా పెట్టేసాం అంటే దాని అర్థం ఏమవుతుంది? పోర్ పీపుల్. సో ద పోర్ అన్నారంటే మీరు ఒకరి గురించి మాట్లాడతలేరు, ఒకరికన్నా ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నారు. ఆల్ ద పోర్ పీపుల్, ఆల్ ద రిచ్ పీపుల్ అని అర్థం అక్కడ. అందుకే అది ఏమవుతుంది? ప్లూరల్ నౌన్స్ అయితే. ఒకవేళ ఇవి కనుక సబ్జెక్ట్ పొజిషన్లో వస్తే సబ్జెక్ట్ ప్లూరల్ అవుతుంది కాబట్టి వర్బ్ కూడా ప్లూరల్ అయి ఉండాలి. జాబ్లెస్ వర్కర్స్, జాబ్లెస్ అన్నది అడ్జెక్టివ్. ద జాబ్లెస్ అంటే ఆల్ ద జాబ్లెస్ పీపుల్ అని అర్థం. అన్ఎంప్లాయిడ్ యూత్, ది అన్ఎంప్లాయిడ్ అన్నారంటే ఆల్ ద అన్ఎంప్లాయిడ్ యూత్ అని అర్థం. డెఫ్ పేషెంట్ అంటే చెవిటి వాళ్ళు అని అర్థం.
ది డెఫ్ అని అంటే అందరూ చెవిటి వాళ్ళు అని. దాని మీనింగ్ ఏమొస్తుంది? డెఫ్ పీపుల్. అందుకే ఇవి ప్లూరల్ నౌన్స్ అయితే, ఒకవేళ ఇవి సబ్జెక్ట్ పొజిషన్లో వస్తే ప్లూరల్ సబ్జెక్ట్స్ అయితే దాని తర్వాత వచ్చే వర్బ్ ప్లూరల్ వర్బ్ అయి ఉండాలి. బ్లైండ్ బెగర్, గుడ్డివాడు, బిచ్చగాడు. ద బ్లైండ్ అన్నారు అనుకోండి, ఈ బ్లైండ్ అనే అడ్జెక్టివ్ని తీసుకొని దాని ముందు ద పెట్టేసినంటే అది ఏమవుతుంది? ప్లూరల్ నౌన్ అవుతుంది. ఆల్ బ్లైండ్ పీపుల్ అని అర్థం దానికి. సో గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ ప్లూరల్ సబ్జెక్ట్స్. దీనిపైన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది చూడండి, ద రిచ్ ఆర్ హెల్ప్ఫుల్ టు ద పువర్. ఆర్ అనేది వర్బ్ కదా, ద రిచ్. రిచ్ అనే పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్, దాని ముందు ద వచ్చింది అంటే ఇదేంది? ప్లూరల్ సబ్జెక్ట్ అని కదా, అందుకనే ప్లూరల్ సబ్జెక్ట్. అందుకనే ఆర్ అనే ప్లూరల్ వర్బ్ని వాడినాం. ద రిచ్ ఆర్ హెల్ప్ఫుల్ టు, ఇక్కడ ద పూర్ అంటే కూడా ఇది అందరూ పూర్ పీపుల్ అని అర్థం. ఒకవేళ మీరు ఇట్లా రాసిన అనుకోండి, ద రిచ్ ఈజ్ హెల్ప్ఫుల్, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి చాలా చాలా ఛాన్స్ ఉంది గైస్. ప్లూరల్ నౌన్ అంటే సాధారణంగా ఎస్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం దాంట్లో కదా. పెన్ అంటే సింగులర్, అది ప్లూరల్ చేయాలంటే పెన్స్ అని అంటాం కదా. సో ఇట్లా ఎస్ని ఎక్స్పెక్ట్ చేస్తాము, కానీ ఇక్కడేమో ఎస్ ఉండదు, కానీ అదేమో ప్లూరల్. అందుకే సింగులర్ వర్బ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. బీ కేర్ఫుల్. ద రిచ్ ఈజ్ హెల్ప్ఫుల్ టు ద పోర్ అంటే తప్పిది. ద రిచ్ ఆర్ హెల్ప్ఫుల్ టు ద పోర్ అనాలి. అట్లనే ద ఎంప్లాయిడ్ అంటే ఆల్ ది అన్ఎంప్లాయిడ్ పీపుల్ అని మీనింగ్. ఆల్ ది అన్ఎంప్లాయిడ్ పీపుల్. ఇప్పుడు ఇది సింగులరా ప్లూరలా? ప్లూరల్ కదా. దీని మీనింగ్ ద అన్ఎంప్లాయిడ్ అని అంటే అర్థం ఆల్ ది అన్ఎంప్లాయిడ్ పీపుల్. అందుకే దీన్ని ప్లూరల్ లాగా తీసుకోండి. ఆర్ ప్రిపేరింగ్ అంటారు, ఈజ్ ప్రిపేరింగ్ అనొద్దు. ఫర్ డిఎస్సి అండ్ అదర్ గవర్నమెంట్ జాబ్స్. ఈ క్వశ్చన్ 2018 ఏపీ టెట్ పేపర్ 2లో అడిగిండ్రు. ద వీక్ డాష్ టు బి హెల్ప్. ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి. వీక్ అన్నది అడ్జెక్టివ్ కదా, పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్, దానికి ముందు దాని ఆర్టికల్ వచ్చింది. ఇది మొత్తం ఏమైతే నౌన్ అవుతుంది. ఇట్లాంటి నౌన్స్ గురించి, అడ్జెక్టివ్స్ నుంచి రాబట్టబడిన నౌన్స్ అంటే పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ తీసుకొని దానికి ముందు ద అనే ఆర్టికల్ని ప్లేస్ చేసి రాబట్టబడిన నౌన్స్ గురించి ఏం నేర్చుకున్నాం మనం? దే ఆర్ ఆల్వేస్ ప్లూరల్ సబ్జెక్ట్స్ కదా. దాని పక్కన బ్లాంక్ ఉంది కదా ఇక్కడ, ఆ బ్లాంక్లో ఏం మిస్సింగ్? వర్బ్ ఇస్ మిస్సింగ్. ఆప్షన్స్ చూస్తే మనకు అది అర్థమవుతుంది. సో వెన్ ద సబ్జెక్ట్ ఈస్ ప్లూరల్, ఎటువంటి వర్బ్ కావాలి మనకు? ప్లూరల్ వర్బ్ కావాలి. నౌ లుక్ ఎట్ ఇట్. ఆప్షన్స్లో ఆర్, ఈజ్, హ్యాస్ అండ్ వాజ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. డైరెక్ట్లీ ఎలిమినేట్ చేసేయచ్చు మనం. ఈజ్ని ఆప్షన్ 2 ఈజ్, ఆప్షన్ 3 హ్యాస్, ఆప్షన్ 4 వాజ్ని ఎలిమినేట్ చేయొచ్చు. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈజ్ ఆర్. ఎందుకు? ఈజ్, హ్యాస్ అండ్ వాజ్ అన్నీ కూడా సింగులర్ ఫార్మ్స్. ఎక్కడ తెలుసుకున్నాం మనం ఇది? టైప్స్ ఆఫ్ వర్బ్స్ లెసన్లో. టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఒకసారి మళ్ళీ ఇది చూసుకుంటే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక. ఓకే, బీ ఫామ్ యొక్క V1 సింగులర్ ఫామ్ ఏంది? ఈజ్ కదా, రైట్. హ్యావ్ ఫామ్కి సింగులర్ హ్యాస్, రైట్. అండ్ బీ ఫామ్లోనే V2లో సింగులర్ ఫామ్ ఒకటి ఉంటుంది, అదేంది? వాజ్. ఇది V1 యొక్క సింగులర్, V2 యొక్క సింగులర్ ఏంది? V2 యొక్క సింగులర్ వాజ్ అవుతుంది కదా. సాధారణ ఆల్మోస్ట్ అన్ని సింగులర్ వర్బ్స్కి ఎస్ ఉంటుంది కదా. ఈ ట్రిక్ని చూసి కూడా గుర్తుపట్టచ్చు. ఇది సబ్జెక్ట్ ఏంది? అడ్జెక్టివ్స్ నుంచి రాబట్టబడిన నౌన్స్ ఎప్పుడు కూడా ప్లూరల్ అయి ఉంటాయి. సాధారణంగా పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ని తీసుకొని దానికి ముందు ద పెట్టిండ్రు అని అంటే సాధారణంగా అది ఏమైతే ప్లూరల్ సబ్జెక్ట్ అవుతుంది. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రూల్ ప్రకారం ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే కనుక వర్బ్ కూడా ఏ ఫామ్లో రావాలా? ప్లూరల్ వర్బ్ రావాలా. అందుకని ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఈజ్, హ్యాస్, వాజ్ని ఎలిమినేట్ చేసినాం. ఎందుకు? ఇవన్నీ కూడా సింగులర్ వర్బ్స్ కాబట్టి. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్? ద వీక్ ఆర్ టు బి హెల్ప్డ్. ఈ నెక్స్ట్ టేబుల్ చూడండి. ఇక్కడ ఇవి కూడా పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్స్ నుంచి రాబట్టబడిన నౌన్స్ అయినా కూడా ఇంతకుముందు దేవర్ ఆల్ ప్లూరల్ సబ్జెక్ట్స్ కదా. ఇప్పుడు ఇవి సందర్భాన్ని బట్టి, సిచ్యుయేషన్ని బట్టి సింగులర్ కావచ్చు లేదా ప్లూరల్ నౌన్స్ లాగా యాడ్ చేయొచ్చు. సింగులర్ నౌన్స్ లేదా ప్లూరల్ నౌన్స్. సీ దిస్. ఫార్మర్ ఎంప్లాయీ అని ఒక నౌన్ ఫ్రేజ్ ఉంది, దాంట్లో ఎంప్లాయీ అన్నది నౌన్, ఫార్మర్ అన్నది అడ్జెక్టివ్. ఇప్పుడు ఈ అడ్జెక్టివ్ని తీసుకొని ద పెట్టింది అనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది? నౌన్ అయిపోతుంది. అడ్జెక్టివ్ నుంచి రాబట్టబడిన నౌన్. ఇది సింగులర్ లేదా ప్లూరల్ రెండిట్లో ఏది కావచ్చు. అది దేని మీద డిపెండ్ అవుతుంది అనేది చూద్దాం. ముందు వచ్చిన నౌన్ మీద డిపెండ్ అవుతుంది. ఇది లేటర్ కాదు, LATTER, లాటర్ అని పలకాలి. లేటర్ అన్నది అడ్వర్బ్, అంటే తర్వాత సమయం అయితే ఫ్యూచర్ టైంని లేటర్ అని అంటారు. ఇక్కడ లాటర్ అని అంటే దట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లేటర్ అండ్ లాటర్. ఇప్పుడు ఈ అడ్జెక్టివ్ని తీసుకుని దాని ముందు ద పెట్టిన అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నౌన్ అవుతుంది. ఈ నౌన్ సింగులర్ ప్లూరల్ అనేది ముందు వచ్చిన నౌన్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకు ఇది సింగులర్ కావచ్చు ప్లూరల్ కావచ్చు అనేది చూద్దాం. ఇంతకు ద ఫార్మర్, అండ్ రిమెంబర్ గైస్, FARMER కాదు ఇక్కడ. ఫార్మర్ అంటే FORMER. దాని అర్థమైంది ద ఫస్ట్ ఆఫ్ ద ప్రీవియస్ 2. అంటే ఈ నౌన్ని వాడాలంటే ముందు 2 నౌన్స్ వచ్చి ఉండాలా. వాటిలో ఫస్ట్ మెన్షన్ చేయబడిన నౌన్ని ద ఫార్మర్ అని రెఫర్ చేస్తాము, తర్వాత మెన్షన్ చేయబడిన నౌన్ని ద లాటర్ అని రెఫర్ చేస్తాము. ఒకవేళ ఫస్ట్ మెన్షన్ చేయబడిన నౌన్ తర్వాత మెన్షన్ చేయబడిన నౌన్ సింగులర్ అయింది అనుకోండి, ద ఫార్మర్, ద లాటర్ అనేది సింగులర్ అవుతాయి.
లేదో ప్లూరల్ అయినాయంటే ఇప్పుడు ద ఫార్మర్ ద లాటర్ అనే నౌన్స్ ప్లూరల్ లాగా పనిచేస్తాయి. అందుకని ఇవి సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు. దేని మీద డిపెండ్ అవుతుంది? ఇది ముందు వచ్చిన నౌన్ మీద డిపెండ్ అవుతుంది. సో ద ఫార్మర్ అంటే అర్థమైంది ద ఫస్ట్ ఆఫ్ ద ప్రీవియస్ టూ, ముందు వచ్చిన రెండు నౌన్స్లో మొదటి వారు. ద లాటర్ అంటే అర్థమైంది ద సెకండ్ ఆఫ్ ద ప్రీవియస్ టూ, అంటే ముందు వచ్చిన రెండు నౌన్స్లో తర్వాత వారు అని అర్థం. దీని గురించి ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఇది చూడండి, బిట్వీన్ హరి అండ్ కిరణ్ ద ఫార్మర్ ఈజ్ ద రిచర్ అని అన్నారు. ఈ సెంటెన్స్ ఇచ్చారు. సో ఎన్ని నౌన్స్ ఉన్నాయి ఇక్కడ? హరి అండ్ కిరణ్, టూ నౌన్స్ ఉన్నాయి. ఇప్పుడు ద ఫార్మర్ అని రెఫర్ చేస్తే ఎవరిని రెఫర్ చేస్తున్నట్లు? ముందు వచ్చిన రెండు నౌన్స్లో మొదటి వారు హరి, హరిని రెఫర్ చేస్తున్నారు. హరి సింగులర్ ప్లూరలా? సింగులర్గా, ఒకరే కాబట్టి సింగులర్ కాబట్టి ద ఫార్మర్ ఈజ్ ద రిచర్. అంటే ఇక్కడ ద ఫార్మర్ అని అన్నట్టున్నారు, అంటే ఎవరిని రెఫర్ చేస్తున్నారు? దాన్ని తీసేసి హరి అని పెట్టండి. హరి ఈజ్ ద రిచర్ అని అన్నారు. ఇక్కడ ద ఫార్మర్ అనేది ఎవరిని రెఫర్ చేస్తుంది? హరి అని. ఇప్పుడు ఇది చూడండి, ఒకవేళ కిరణ్ని రెఫర్ చేయాలంటే ఏమంటుంటే మనం ద లాటర్ అంటుంటుంది. ఓకే, ముందు వచ్చిన రెండు నౌన్స్లో మొదటి వ్యక్తి అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో హరిని ద ఫార్మర్ అని రెఫర్ చేస్తాం, తర్వాత వచ్చిన కిరణ్ని ద లాటర్ అని రెఫర్ చేస్తాం. ద లాటర్. ఓకే, ఎందుకు ద లాటర్ ద ఫార్మర్ యూజ్ చేయాలి? సింప్లీ ఈ నెత్తనొప్పులన్నీ ఎందుకు? హరి ఈజ్ ద రిచర్ అని చెప్పుకోలేమనంటే ఇక్కడనే గైస్ ద వెరీ ఫస్ట్ లెసన్, పర్సన్స్ లెసన్లో డిస్కస్ చేసినాం మనం. ఇవి నౌన్ ఒకసారి వాడితే దాన్ని రిపీట్ చేసే ఛాన్స్ మీకు ఉండదు, అది మీ చాయిస్ కాదు, దట్ ఈస్ అ రూల్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పుకున్నాం కదా. అందుకని ప్రొనౌన్స్ వాడతామని చెప్పుకున్నాం. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ హీ అనొచ్చు. ఓకే, బిట్వీన్ హరి అండ్ కిరణ్ హీ ఈజ్ ద రిచర్ అనొచ్చు. ఒకవేళ ఇక్కడ ఒక ఇక్కడ వచ్చిన రెండు నౌన్స్లో ఒక నౌన్ మగవాళ్ళని సూచిస్తే ఇంకో నౌన్ ఆడవాళ్ళని సూచిస్తుంటే కనుక హరి అండ్ సుమా అని ఉంటే కనుక అప్పుడు హీ ఈజ్ ద రిచర్ అంటే మేబీ గ్రామటికల్గా పర్ఫెక్ట్ కాకపోయినా మీనింగ్ అయితే వస్తుండే కదా. ఎందుకు? ముందు వచ్చిన నౌన్స్లో ఒక్కరే మగవాళ్ళు కాబట్టి హీ అనేది మాస్కులైన్ జెండర్కి యూజ్ చేసే ప్రొనౌన్ కాబట్టి అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఇద్దరు మగవాళ్ళే, అట్లాంటప్పుడు కన్ఫ్యూజన్ కదా. అందుకని మొదటి వ్యక్తి తర్వాత వ్యక్తి అని చెప్పడానికి ద ఫార్మర్ ద లాటర్ అని వాడతాం. రిమెంబర్ దిస్. ద ఫార్మర్ ద లాటర్ అనే నౌన్స్ని ఇద్దరు ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఇద్దరికన్నా ఎక్కువ ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలా? ముగ్గురు ఉన్నారనుకోండి, మొదటి వ్యక్తిని ఫస్ట్ మ్యాన్ అంటామా? సో వాళ్ళని సూచించాలంటే ద ఫస్ట్ అంటే సరిపోతుంది. రెండో వ్యక్తిని సెకండ్ పర్సన్ అంటామా? వాళ్ళని సూచించడానికి ద సెకండ్ అంటే సరిపోతుంది. అట్లా ఎంతమంది అయితే ఉన్నారో 10 మంది ఉంటే కనుక 9 మందిని ఇట్లా రెఫర్ చేయొచ్చు మనం. ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ద ఫోర్త్, ద నైన్త్ అని 10వ వ్యక్తిని ద 10th అనొద్దు, ద లాస్ట్ అనాలి. ద లాస్ట్. ఓకే, రూల్ అది. ఎంతమంది ఉంటే వాళ్ళకన్నా ఒక నంబర్ తక్కువ వరకు మీరు ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్ అని యూజ్ చేయొచ్చు. ఒకవేళ ముగ్గురు ఉన్నారనుకోండి, ముగ్గురికి ఒక నంబర్ తక్కువ అంటే ఇద్దరు, వాళ్ళని మాత్రమే మొదటి వచ్చిన ఇద్దరిని ద ఫస్ట్, ద సెకండ్ అని రెఫర్ చేయొచ్చు. ఇప్పుడు మూడో వ్యక్తిని రెఫర్ చేయాలంటే ద లాస్ట్ అనాలి, ద థర్డ్ అనొద్దు. ఒకవేళ నలుగురు ఉన్నారు అంటే ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్ అనొచ్చు మొదటి ముగ్గురిని రెఫర్ చేయడానికి. నాలుగో వ్యక్తిని రెఫర్ చేయాలంటే ద లాస్ట్ అనాలి. ఎందుకు? నాలుగో వ్యక్తి లాస్ట్ కాబట్టి. అట్లనే లాస్ట్ వ్యక్తిని అల్టిమేట్ అని కూడా అంటుంటారు. ఆర్డర్లో లాస్ట్ ఉన్న వాటిని లేదా వస్తుంది. ద అల్టిమేట్ అంటే ఫైనల్ అని అర్థం. అట్లనే ద పెనల్టిమేట్ అని అంటే లాస్ట్ బట్ వన్. ఏదో సిరీస్లో 10 మంది గురించి మాట్లాడుతూ లేదా 10 ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతూ 9వ ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలంటే లాస్ట్ బట్ వన్, పెనల్టిమేట్ అంటారు. ఆల్రైట్, ఓకే. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూసాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి. అమాంగ్ హరి, సోమ్ అండ్ రవి. ఇక్కడ ఎంతమందిని రెఫర్ చేసిండ్రు? ముగ్గురిని. ఒకవేళ ఇద్దరు ఉంటే ఏమనగలుగుతుంది? ద ఫార్మర్, ద లాటర్. ఫస్ట్ వాళ్ళని ద ఫార్మర్, సెకండ్ వచ్చిన వాళ్ళని ద లాటర్ అనగలుగుతుంది. ఇక్కడ ఎంతమంది వచ్చిండ్రు? ముగ్గురు కదా. సో ఫార్మర్ లాటర్ పనిచేయవు గైస్. అట్లాంటప్పుడు ఏమనాలా? ద ఫస్ట్, ద సెకండ్, ద లాస్ట్ అనాలి. ఇక్కడ రవిని రెఫర్ చేయాలంటే ఏమంటారు? ద లాస్ట్ అంటారు. ఎందుకు? ఉన్నదే ముగ్గురు అయినప్పుడు మూడో వ్యక్తి లాస్ట్ అవుతాడు కాబట్టి ద లాస్ట్ అన్నాడు, ద థర్డ్ కాదు. ఒకవేళ కనుక నలుగురిలో రవి థర్డ్ ఉంటే కనుక రవిని రెఫర్ చేయడానికి ద థర్డ్ అనగలుగుతుంది. దాని తర్వాత కిరణ్ అని ఎవరైనా వచ్చింది అనుకోండి, కిరణ్ని ఫోర్త్ పొజిషన్లో ఉన్న కిరణ్ని రెఫర్ చేయడానికి ద లాస్ట్ అంటుంది. సో రిమెంబర్ దిస్ రూల్. సో ఇక్కడ ముగ్గురు ఉన్నారు కాబట్టి హరిని రెఫర్ చేయడానికి ఏమంటారు? ద ఫస్ట్ కదా. అదే సోమ్ని రెఫర్ చేయడానికి ద సెకండ్, ఆర్డర్లో రెండో వ్యక్తి కాబట్టి ద సెకండ్. రవిని రెఫర్ చేయాలంటే ముగ్గురు ఉన్నారు, మూడో వ్యక్తిని ద లాస్ట్ అనాలి, ద లాస్ట్. ఇప్పుడు చూడండి, హరి గురించి మాట్లాడాలి. ముగ్గురు పేర్లు చెప్పి హరి గురించి మాట్లాడాలి. ఈ సీక్వెన్స్లో హరి ఎన్నో వ్యక్తి? మొదటి వ్యక్తి కాబట్టి ద ఫస్ట్ ఈజ్ ద టాలెస్ట్ అన్నారు. ఇక్కడ హరి అని ద ఫస్ట్ అని ఎవరిని రెఫర్ చేస్తున్నారు? హరిని. ఒకరికన్నా ఎక్కువనా? ఒకరు కాబట్టి ద ఫస్ట్ అనేది ఇక్కడ ఒకరిని రెఫర్ చేస్తుంది కాబట్టి అది సింగులర్ సబ్జెక్ట్. తర్వాత వచ్చే బాబు కూడా సింగులర్ బాబు అవుతుంది. సో ఇట్లా ద ఫస్ట్, ద సెకండ్, ద ఫార్మర్, ద లాటర్ అనేవి ముందు వచ్చిన వ్యక్తులు లేదా విషయాల గురించి డిస్కస్ చేస్తాయి కాబట్టి ఆ ముందు వచ్చిన నౌన్ సింగులర్ అయితే ఇవి కూడా సింగులర్ అయితే, ముందు వచ్చిన నౌన్స్ ప్లూరల్ అయితే ఇవి కూడా ప్లూరల్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ది ఇండియన్ ప్లేయర్స్ అండ్ ది ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ హ్యావ్ అరైవ్డ్ ఇన్ ముంబై. ఇది మీకు ఇచ్చిన సెంటెన్స్. ఇప్పుడు ఇండియన్ ప్లేయర్స్ గురించి మాట్లాడాలి.
సో ఎంతమంది గురించి చెప్తున్నారు అక్కడ? ఇద్దరు, 2 టీమ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఏందది? ఇండియన్ అండ్ ఆస్ట్రేలియన్. అంటే 2 వచ్చినాయి. 2 వస్తే ఏమని వాడొచ్చు? ఇండియన్ ప్లేయర్స్‌ని రెఫర్ చేయడానికి ద ఫార్మర్ ఫస్ట్ మెన్షన్ చేసినాం కాబట్టి ద ఫార్మర్. అదే ఆస్ట్రేలియన్ ప్లేయర్స్‌ని రెఫర్ చేయడానికి ద లాటర్ అంటాం కదా! ద లాటర్. రిమెంబర్ గైస్, దిస్ ఈస్ నాట్ లేటర్. లేటర్ అంటే తర్వాత టైం అని వస్తది. ఇది అడ్వర్బ్ అయితది. ఓకే. ద లాటర్ టీతో రావాలి, డబుల్ టీ. ఇప్పుడు ఇండియన్ ప్లేయర్స్ ఆర్ మోర్ కాన్ఫిడెంట్ అని చెప్పాలి. కానీ ఆల్రెడీ ద ఇండియన్ ప్లేయర్స్ అనే నౌన్ వాడిండు. నౌన్స్ రిపిటేషన్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ ఇంగ్లీష్. అది మీ చాయిస్ కాదు. ఇట్ ఈస్ అ రూల్ అని డిస్కస్ చేసినాం. కాబట్టి అట్లాంటప్పుడు ఈ 2 పేర్లలో సూటబుల్ పేరు వాడండి. ఇండియన్ ప్లేయర్స్ అని చెప్పాలనుకున్నారు. ముందు వచ్చిన వాళ్ళు కాబట్టి ద ఫార్మర్. కాబట్టి ద ఫార్మర్. ఇప్పుడు ద ఫార్మర్ అని ఒకరి గురించి మాట్లాడుతున్నారా? ఒకరికి కన్నా ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నారు. ప్లేయర్స్ కదా! అది ప్లూరల్ కాబట్టి ఇది ప్లూరల్ సబ్జెక్ట్ అవుతుంది. తర్వాత వచ్చే వర్బ్ ప్లూరల్ వర్బ్ రావాలి. ఓకే. ఇట్లా గుర్తుంచుకోండి దీన్ని. ఎగ్జాక్ట్లీ ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని 2017 తెలంగాణ గురుకుల ప్రిలిమ్స్లో అడిగారు. మీకు సెంటెన్స్ ఇచ్చిన 2 బ్లాంక్స్. ఇంతగా సెంటెన్స్ ఏందో చూద్దాం. ఆఫ్ ద 2 మేజర్ పొలిటికల్ పార్టీస్ ఇన్ అమెరికా, ఆ 2 ఏమంటారు? ద రిపబ్లికన్స్ అండ్ ద డెమోక్రాట్స్. ఓకే. వీళ్ళలో డొనాల్డ్ ట్రంప్ రిప్రజెంట్స్ డాష్ అండ్ హిలరీ క్లింటన్ రిప్రజెంట్స్ డాష్ అన్నారు. ఇక్కడ ద యూజ్ చేసి గుర్తుపెట్టుకోండి. ద ఇక్కడ 2 పార్టీస్ని రెఫర్ చేస్తున్నారు కదా! ఏంటది అది? ద రిపబ్లికన్స్, ద డెమోక్రాట్స్. రిపబ్లికన్స్ అంటే ముందు వచ్చిన వాళ్ళు. దీన్ని ఏమనాలి మీరు? ద ఫార్మర్ కదా! ద ఫార్మర్. అదే డెమోక్రాట్స్ అని అంటే ద లాటర్. ద లాటర్. ఎస్. ఇక్కడ ఆల్రెడీ ద ఇచ్చేసిండు. డొనాల్డ్ ట్రంప్ ఎవరిని రెఫర్ చేస్తాడంట? ముందు వచ్చిన వాళ్ళని. ఎవరిని రిప్రజెంట్ చేస్తాడంట? అంటే ఏ పార్టీకి చెందినవాడు? రిపబ్లికన్స్ పార్టీకి చెందినవాడు. అదే హిలరీ క్లింటన్ డెమోక్రాట్స్ పార్టీకి చెందిన వాళ్ళు. హిలరీ క్లింటన్ అనేట ఆమె, బిల్ క్లింటన్ తెలుసు కదా! అమెరికాకి ఇంతకుముందు ప్రెసిడెంట్ లాగా పనిచేసిన 2 టర్మ్స్, ఆయన భార్య. డొనాల్డ్ ట్రంప్ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. వెరీ గుడ్ స్టేట్స్‌మ్యాన్ అండ్ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. ఓకే. ఆయన ఏ పార్టీకి చెందినవాడు? ద రిపబ్లికన్స్. ఇక్కడ ద రిపబ్లికన్స్ అని వాడలేము. ఎందుకు? నౌన్ ఒకసారి వాడితే ఛాన్స్ పోతుంది కాబట్టి. సో ద రిపబ్లికన్స్ అనే పార్టీని ముందు రిఫర్ చేసింది కాబట్టి ఏమన్నారు? ద ఫార్మర్. కానీ ఆల్రెడీ ద వచ్చింది కాబట్టి బ్లాంక్‌కి ముందు ద తీసేయండి. ఇక్కడ ఏమొస్తది? ఈ బ్లాంక్‌లో ఏమొస్తది అనేది అడుగుతున్నాను. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ 3 అండ్ ఆప్షన్స్ 4. FARMER, ఫార్మర్ అంటే రైతు అని వస్తది కదా! రైతు. ఓకే. అందుకే ఎలిమినేట్ చేసినాం. ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4. ఇప్పుడు ఆప్షన్ 1 కరెక్టా? ఆప్షన్ 2 నా అంటే ఆప్షన్ 2లో చూడండి లేటర్. లేటర్ అంటే తర్వాత, సమయం అని అర్థం. తర్వాత దట్ ఈస్ అన్ అడ్వర్బ్. ఇట్స్ నాట్ అ నౌన్. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసినాం. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఫార్మర్, లాటర్. FORMER ఫార్మర్, LATTER లాటర్. సో దట్స్ ఇట్ గైస్. వెరీ సూన్ ఐమ్ కమింగ్ అప్ విత్ మై ఓన్ యాప్. దాంట్లో మీకు టెస్ట్స్ ఉంటాయి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇట్ మే టేక్ అనదర్ 1 వీక్ అండ్ 10 డేస్, 1 వీక్ ఆర్ 10 డేస్. యాప్ డౌన్లోడ్ చేసి లింక్ మీద క్లిక్ చేయండి. మీకు యూ విల్ బి టేకెన్ డైరెక్ట్లీ టు ద ఫ్రీ టెస్ట్. అటెంప్ట్ చేయండి. ఎందుకనంటే ఎంతసేపు బుక్ చదివినా, ప్రాక్టీస్ చేసినా వేస్ట్ గైస్. యూ నీడ్ టు అటాక్ ది బిట్స్. అప్పుడే మీరు చదివిన నాలెడ్జ్, అప్లికేషన్ స్కిల్ మీకు డెవలప్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. ఎగ్జామ్లో మీరు ఇవన్నీ చేయాలి కదా! దానికి ప్రాక్టీసే ఇది. అందుకే డౌన్లోడ్ చేసుకోండి. ఈ లెసన్ అయిపోగానే ఏ వీడియోకి ఆ వీడియో ఫ్రీ పీడిఎఫ్ అప్లోడ్ చేస్తా. చాలామంది అడుగుతున్నారు పీడిఎఫ్స్ కావాలని. మొత్తం అయిపోయేంత వరకు అప్లోడ్ చేయడం కొంచెం కష్టం. అందుకని కొంచెం ఓపిక పట్టండి. మేబీ 1 ఆర్ 2 డేస్. ఇంకో 2, 3 టాపిక్స్ ఉన్నాయి ఈ లెసన్‌లో. ఇదంతా కంప్లీట్ అయిపోగానే నేను ఏ వీడియోకి సంబంధించిన వీడియో పీడిఎఫ్ లింక్ పేస్ట్ చేస్తా. థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రిప్షన్స్ ఎక్కువొచ్చి, వ్యూస్ ఎక్కువొస్తే నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటది కదా! ఇంకా బెటర్‌గా చేయాలని. సో హెల్ప్ మీ ఇన్ దట్ వే. థాంక్ యూ వెరీ మచ్.